కృష్ణా నది కుప్పంకి చేరుతుందా? చంద్రబాబు నాయుడు వల్ల కాంది జగన్మోహన్ రెడ్డి చేయగలుగుతాడు. ప్రస్తుతం అయితే ఆ దిశగా అడుగులేస్తోంది. ఏదైతే పులివెందులు కృష్ణ నీళ్ళు ఇచ్చానని చంద్రబాబు చెప్పుకుంటే, కుప్పానికి కృష్ణ నీళ్లు పారిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటారని చూడాలి. కుప్పం నియోజకవర్గానికి శాశ్వత ప్రాతిపదికన నీటి వనరులు లేకపోవడంతో తాగునీటికి కేవలం వర్షాల మీద ఆధారపడి జీవించే పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో నదులు, కాలువలు, ప్రాజెక్టులు లేకపోవడంతో ఎంతసేపు ఆకాశం వైపు చూస్తూ ఎండిన చెరువులు నిండే దాని మీదనే ఆలోచించుకోవాల్సి ఉంది. పాలారు నది జలాలను వినియోగించుకునే విధంగా ఎటువంటి ప్రాజెక్టు, రిజర్వాయర్లు నిర్మాణం చేయకపోవడంతో కుప్పం నియోజకవర్గ ప్రజలకు నీటి కష్టాలు ఇంత దాకా తేరలేదు. టీడీపీ హయాంలో కృష్ణా జలాలను కుప్పం తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అది కార్యరూపం దాల్చలేదు. సగం పనులు జరిగి మధ్యలోనే ఆగిపోయింది. కుప్పం ప్రజల కలకలగానే మిగిలిపోయింది. శాశ్వత సాగునీటి వనరులు లేని పడమటి నియోజకవర్గాల్లో కుప్పం మొదటి వరుసలో నిలుస్తోంది. కుప్పం నియోజకవర్గం ప్రజల దాహార్తిని తీర్చేందుకోసం అని చెప్పేసి శ్రీశైలం జలాశయం నుండి కుప్పం బ్రాంచ్ కాలువ ద్వారా జీడిపల్లె రిజర్వాయర్లోకి నిల్వ చేసి నీటిని కుప్పంకి తరలించేందుకు అన్ని పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 2008లో 1532 కోట్ల అంచనా వ్యయంతో రాజశేఖర రెడ్డి అప్పుడు ప్రారంభించినటువంటి పనుల్లో చోటు చేసుకున్నటువంటి జాప్యంలో ఏటా పెరుగుతుంది అనకాలంగా ఇప్పుడు అది 3906 కోట్లకు చేరుకుంది. ఈ కుప్పం బ్రాంచ్ కాలువ పనుల్ని వర్క్ టెండర్ నిర్వహించి మళ్ళీ కొత్త సంస్థకు కేటాయించి గబగబా పనులు చేపిస్తున్నారు. చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ నుండి అనంతపురం జిల్లాలోని యోగివేమన రిజర్వాయర్ ప్రాజెక్ట్ ద్వారా చిత్తూరు జిల్లాలోని హెచ్ఎస్ఎస్ఎస్ మెయిన్ కెనాల్, పొంగనూరు బ్రాంచ్ కెనాల్ మరియు కుప్పం బ్రాంచ్ కెనాల్లకి నీటి సరఫరా ఉంటుంది. పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుండి 207 వద్ద పెద పంజాని మండలం అప్పినపల్లి దగ్గర బయలుదేరి పెద పంజాని, కుప్పం బ్రాంచ్ కెనాల్, గంగవరం, బైరెడ్డిపల్లి, వీకోట, రామకుప్పం, శాంతిపురం మండలాల్లో 143 కిలోమీటర్లు మరియు కుప్పం మండలంలోని పరమసముద్రం ట్యాంక్ దగ్గర ముగుస్తుంది. ఈ బ్రాంచ్ కెనాల్పై 3 లిఫ్ట్లు ఉన్నాయి. ఈ కాలువ కుప్పం మరియు పలమనేరు నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో 4.02 లక్షల జనాభాకి తాగునీరు బైరెడ్డిపల్లి, వీకోట, రామకుప్పం, శాంతిపురం, గూడుపల్లి, కుప్పం మున్సిపాలిటీలకి కృష్ణా జలాల దగ్గర లబ్ధి పొందబోతున్నారు. ఇది 8 మండలాల్లో ప్రస్తుతం ఉన్న 110 ట్యాంకులు మరియు 20 గంటల కింద 6300 ఎకరాల ఆయకట్టుని స్థిరీకరించేందుకోసం అని చెప్పేసి ప్రణాళికలు శరవేగంగా ఈ కుప్పంకి నీళ్లు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు.